సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరాల గడుస్తున్న నేపథ్యంలో ఏ అంశం పైన పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ కొట్లాడితే ప్రజల పక్షాన్ని నిలబడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వరకు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు 6 గ్యారెంటీల రూపంలో ప్రజలకు హామీలు ఇచ్చి వాళ్ళు వచ్చిండ్రు. అనేక రకాల డిక్లరేషన్లు ప్రజల ముందు పెట్టి ఈ డిక్లరేషన్లు మేము కట్టుబడి ఉంటామని వాళ్ళు ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజలు ఓట్ల రూపంలో వాళ్ళకి మద్దతు తెలిపినట్టుగా మనకు కనపడతా ఉంది. అల్టిమేట్గా ఎవరైనా ఓట్లే కదా ఇట్లా చూసేది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్లు కానీ వాళ్ళు ప్రకటించుకున్న 6 గ్యారెంటీలను కానీ ప్రజలు నమ్మింది అనేది వాస్తవం. సరే, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కుటుంబ పాలన అని, అవినీతి పాలన అని, దొరల పాలన అని, ఫామ్ హౌస్ పాలన అని ఎన్ని ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి చూసి వాళ్ళు భారీ మెజార్టీలోనే, ఎందుకంటే కేసీఆర్ని ఓడగొట్టడం అనేది అంత ఆషామాషి కాదు. అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? పెద్దగా చేసింది ఏం లేదు.